తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. వైన్స్ యాజమాన్యులతో ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. ఎమ్మెల్యే మామూలు వ్యవహారం బయట పెట్టాలనే ఉద్దేశంతోనే సీక్రెట్ కెమెరాతో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టా, రికవరీ కావాలి, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. రోజుకు ₹1,00,000 ఖర్చు వస్తుందని, డీజిల్ కు డబ్బులు లేవని, ప్రభుత్వం ఇచ్చే జీతం కొసరవుతుందని వారితో ఎమ్మెల్యే మాట్లాడినట్లు సమాచారం. మీరు ఇచ్చే డబ్బులు తనకు టీ ఖర్చులకు కూడా సరిపోవని, మాట వినని వారి సంగతి చూస్తా అంటూ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. అని ఏదన్నా గొప్ప అందరితో కలిసిపోవాలి అని ఫోన్ ఇచ్చి ఫోన్ వచ్చి కాబట్టి ఆయన కొంచెం నా మర్యాద వాళ్ళకు పిలిచేదేమో మంచిగా నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళు బేమర్యాద. అదే మీరు అదే ఎవడే సంసారి చెప్పండి, ఎవడో సంసారి చెప్పండి, ఎవడో చుట్టకు చెప్పండి. ఎలా దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టి గెలిచింది. ఇక నా ముందే కట్టుకొని రేపు ఎన్నికల కోసం తీసుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు ₹1,00,000 వాళ్ళు ఇంటికి తీసుకుంటాయి. మామూలుగా నేను డబ్బులు తీసుకుని అది అయితే ఏమైంది అన్యవాడ వినంగా అయితే బండి దూరం ఉంది, బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్ళిపోయారు. డబ్బులు టైంకి తీసేసుకోను. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 50,000 ఇంత ముందుకే 50,000 కట్టుండే కానీ అప్పుడే తక్కువ చేసినాం. లెక్క పెట్టిస్తాను 5-10,000 మిగిలిన అడుగు కట్టు నేను బచ్చాడు. గట్టే ఉండేది పరిస్థితి. ఇట్లా ఈ చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు ఎరకది. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిల్ ₹7,000 డీజిల్ కాస్తుంది. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మన 50,000 కట్ట తీసుకొని పోయినా ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడపచ్చి 2,000 డీజిల్ లేవంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, కొట్టుతాను కుట్టురైతే ఆ రోజు పిఏ అన్న బండి బండి ఉన్నట్లు 5,000 బదులు అంటారా ఇచ్చిన మున్సిపల్ ఆఫీస్ కానీ నాకు ఇచ్చారు. ఏదో వెళ్ళకుండా ఏదైనా కట్ట సార్ పొద్దునే వచ్చాయంటే ఏదుంటాయని నాకు ఇచ్చినాను. అయితే ఎస్బీఐ అదే చూసినా ఎస్బీఐ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తలేదు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగానే తర్వాత సంగతి చూడాలి. కొంచెం మీరు అటు కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, ఆయన ఏ రేటు ఉన్నాయో బెల్ట్ షాప్ రేటు అది చూసి జరసి అది చెప్తే ఇక అది గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అవుతాం. తప్పకుండా ఒక మాట చేయగారు కనిపెట్టంటే సరిపోతుంది. ఎందుకంటే మీకు చెప్తుంది పెద్ద మాదేం మేము ఎప్పుడు వేసిన పెద్ద బిల్డప్ ఇచ్చారనుకో ఈ పాఠాల ముందు మేము ఏదైతే మందుల శామ్యూల్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ మరో వివాదంలో చిక్కుకున్నట్టుగా కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ గా మారింది. నిన్నటి నుంచి కూడా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతుండడం తోటి మందుల శామ్యూల్ ఏదైతే వైన్స్ యజమానులతోటి చేసుకున్నటువంటి డీల్ కు సంబంధించినటువంటి వ్యవహారం బయటపడినట్టుగా కూడా ఈ ప్రచారం సాగుతుంది. అయితే గతంలో కూడా మందుల శామ్యూల్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇసుక రీచ్లకు సంబంధించి కూడా ఆయన ఇలాంటి వ్యవహారమే నడిపారనేది కూడా గతంలో ప్రచారం సాగింది. కానీ వైన్ షాప్లకు సంబంధించి సిండికేట్ గా మారి వైన్స్ ఏదైతే అమ్మకాలకు సంబంధించినటువంటి ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళంతా కూడా స్థానిక ఎమ్మెల్యేకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి వైన్ యజమానులంతా కూడా స్థానిక ఎమ్మెల్యేకు నెల మామూళ్లు ఇచ్చే విషయంలో మందుల సామెల్ ఎమ్మెల్యే మందుల సామెల్ తోటి
మాట్లాడేందుకు కూడా ఆయన ఇంటికి వెళ్ళినట్టుగా కూడా ఆ వీడియోలో తెలుస్తుంది. ఆ వీడియోలో ఏదైతే మందుల సామెలతోటి వైన్స్ యజమానులు మాట్లాడుతున్న విషయాలు కూడా బయటికి రావడం జరిగింది. అయితే వైన్ షాపులకు సంబంధించినటువంటి నిలమామూల విషయంలో గత ప్రభుత్వంలో ఎలా ఇచ్చారో ఇప్పుడు కూడా అలాగే మామూలు ఇవ్వండి అంటూ కూడా మందుల సామెల్ అందులో వ్యాఖ్యానించినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు మీరు ఇచ్చే డబ్బులు కూడా నాకు ఖర్చులకు కూడా సరిపోవు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే మందుల సామెల్ గతంలో ఏదైతే ఇసుక రీచ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఎన్నికల ప్రచారంలో ఆయన ఇసుక తరలింపు విషయంలో తాను ఖచ్చితంగా ఇసుకను తరలించకుండా ఆపుతాను, వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీరు ఏదైతే ఇసుక తవ్వకంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి కాబట్టి తాను కూడా వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను, ఇసుక తరలింపును అడ్డుకుంటానని కూడా ఆయన ఎన్నికల సమయంలో మాట్లాడిన పరిస్థితి. కానీ ఎన్నికలు జరిగిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడంతో తర్వాత ఈ ఇసుక వ్యాపారానికి సంబంధించి కూడా ఆయన తన అనుచరులతోటి మామూలు వసూలు ఏదైతే తుంగతుర్తి పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా 10 ఇసుక రీచ్లు ఉంటాయి. ఆ రీచ్లకు సంబంధించి తనకు ఖచ్చితంగా మామూలు ఇవ్వాలంటూ కూడా ఆయన తన అనుచరులను ఆ ఇసుక రీచ్ల వద్ద పెట్టి వసూళ్లకు పాల్పడినట్టుగా కూడా గతంలో ఆరోపణలు ఉన్నాయి. అయితే మళ్ళీ ఇప్పుడు ఏదైతే మందుల సామెల్ వైన్స్ యజమానులతోటి డీల్ నిలమామూలకు సంబంధించినటువంటి వ్యవహారం మాట్లాడేందుకు ఆయన ఇంటికే పిలిపించుకొని మాట్లాడిన విషయాన్ని ఏదైతే మాట్లాడటానికి వెళ్ళినటువంటి వారిలోనే వీడియోను రికార్డ్ చేయడం జరిగింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ కావడంతో మందుల సామెల్ దీనిపైన స్పందించేందుకు కూడా నిరాకరిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. సునీత. రైట్ జానయ్య.